మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. Life has in store. Very good evening, my dear lovely audience and my dear lovely judges. Welcome to South India's biggest dance reality show, D Jodi. Idi fire kaadu, world fire. Ee roju D Jodi lo elimination jaragabotondi. ఈ 11 మంది కంటెస్టెంట్స్ లో నుంచి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవబోతున్నారు. వాళ్ళ జర్నీ ఇక్కడితో ఎండ్ అవబోతుంది. సో చూద్దాం ఏ టీం నుంచి ఎలిమినేషన్ జరుగుతుంది, ఎవరా జోడీ అని చెప్పి మరికొద్ది సేపట్లో మనకు తెలుస్తుంది. లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 2. సో రౌండ్ నెంబర్ 2 లో రౌండ్ 1 విన్నర్స్ డిసైడ్ చేస్తారు. సోనియా అండ్ సిద్ధు చెప్పండి, మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? మేమే స్టార్ట్ చేస్తాం. ఓకే, మీ టీం నుంచి ఏ జోడీ వస్తున్నారు? ముకుల్ అండ్ చైతన్య. సోనియా అండ్ సిద్ధు టీం నుంచి లెట్స్ ఇన్వైట్ ముకుల్ అండ్ చైతన్య. అలజడి దేనికో గ్రహించలేవా, అరమరి కల తెర విడు అలికిడి పోసుకో తెలుసుకో. చిటికలో తపన తగ్గించుకోలేనా.
ఈ రొమాంటిక్ పర్ఫార్మెన్స్ జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? గణేష్ మాస్టర్. హాయ్ శ్రవణ్ మాస్టర్, హౌ ఆర్ యూ? బాగున్నాను మాస్టర్. యాజ్ యూజువల్ సినిమాలో ఎలా ఉంటుందో అలా ఉంది. థ్యాంక్ యూ. అందంగా ప్రజెంట్ చేశారు. మనోడు ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు కదా. అవును మాస్టర్. సో తెలుస్తుంది ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది. నువ్వు ఇంకా చేయించుకోవాలి ఫుల్ గా. నేను చేస్తాను మాస్టర్. ఇద్దరు బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేశారు. ఏం లేకున్నా వీళ్ళిద్దరిని చూడాలి అంతే, అట్లా ఉంది. సో ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. విజయపిని మాస్టర్. ప్రతి యాక్ట్ లో గుడ్ పార్ట్ ఉంటది, అలా కొంచెం బ్యాడ్ పార్ట్ ఉంటది. సో ఐ స్టార్ట్ విత్ గుడ్ పార్ట్. గుడ్ పార్ట్ ఏంటంటే నాకు వాళ్ళు ఒక స్మోక్ లాగా అది రాసుకుని చేశారు కదా, ఆ సీక్వెన్స్ బాగుంది. అండ్ మధ్యలో అలా హ్యాండ్ వచ్చి అదొక సీక్వెన్స్ బాగుంది. ఇది బాగున్న ఇది శ్రవణ్ మాస్టర్, నాకు మీ కొరియోగ్రఫీ ఇష్టం. థ్యాంక్ యూ మాస్టర్. బట్ ఈ సాంగ్ వచ్చేటప్పటికి ఏమైందంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగే వాళ్ళ పొజిషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఎటు ఫేవర్ గా లేరు. సో టేక్ ఆఫ్ నాకు డ్రాప్ అయిపోయింది. అక్కడి నుంచి వాళ్ళు వచ్చారు, ఫంబుల్ అవుతున్నారు, మేబీ కాస్ట్యూమ్ ఇష్యూ ఏదో స్లిప్ అవుతున్నారు, ప్రాపర్ గా హోల్డ్ చేయట్లేదు పొజిషన్. మీ నుంచి నేను ఇదైతే ఎక్స్పెక్ట్ చేయను, ఇది దృష్టిలో పెట్టుకోండి. అండ్ నౌ కమింగ్ టు ముక్కులేని చైతన్య, బ్యాలెన్స్ మిస్ అవుతుంది, అంటే స్టెప్ వేసి ఫంబుల్ అవుతున్నారు, అలా అవ్వకుండా చూసుకోండి. ప్రాక్టీస్ మోర్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. హన్సిక గారు. Mukul and Chaitanya, this was between good and very good, but energy kavali, inka energy kavali, konjam practice baga cheyali for the future episodes. And Mukul, little more energy, little more practice, because Chaitanya is showing a lot of energy on stage. So, and Shravan Master, everything was nice. It was very how you see it in the movies. It was like that, but kunjam here there was something missing. Probably the next episode. Yeah, sure ma'am. Good luck guys. Thank you so much Hansika garu and Shravan Master. అదేంటి అశ్విని, మీ టీం నుంచి ఏ జోడి వస్తుంది? మేము గెలిస్తే 20 stars ఇవ్వండి, మీరు గెలిస్తే 40 ఇస్తా. There is an elimination round any which ways. First round already చేశారు, so right now no bets. రౌండ్ నెంబర్ 2 లో అదేంటి అశ్విని, మీ టీం నుంచి వస్తున్నటువంటి జోడి ఎవరో చెప్తే పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళిపోతాం. హర్ష అండ్ డింపుల్. అదేంటి అశ్విని టీం నుంచి లెట్స్ ఇన్వైట్ హర్ష అండ్ డింపుల్. హలో అమ్మా, ఎక్కడున్నావు? ట్రిప్ అన్నీ అయిపోయాయా? అమ్మా, అన్నీ అయిపోయాయి. ఇప్పుడే బీచ్కి వచ్చాము, రేపు మార్నింగ్ లోపు వచ్చేస్తాను. సరే అమ్మా, నైట్ టైం ఎక్కువసేపు బీచ్లో ఉండకు, త్వరగా వెళ్ళిపో. సరేలే అమ్మా, నాకు తెలుసు. ఓకే బాయ్. అరే, అక్కడెవరో కనిపిస్తున్నారే, ఎవరది? ఎక్స్క్యూజ్ మీ, మీరేమనుకోకపోతే నేను ఇక్కడ కూర్చోవచ్చా? అయ్యో సారీ, డోంట్ మైండ్. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇతను? ఇప్పటి వరకు ఇక్కడే ఉండే కదా.
మీరు ఏమీ అనుకోకపోతే నేను ఇక్కడ కూర్చోవచ్చా? నేను సినిమాలు చూసి కూడా ఇంత భయపడలేదు, కానీ ఈ యాక్ట్ చూసిన తర్వాత మాత్రం బీచ్ దగ్గరికి రాత్రి ఒక్కడే వెళ్ళాలంటే ఖచ్చితంగా భయపడతాను. మరి మన జడ్జిలు ఎంత భయపడ్డారో కనుక్కుందాం. హన్సిక గారు, టూ గుడ్. పాడు పాడు. Dimple and Harsha, you're one of my favorite contestants. You know, we were saying you guys are like Hawa Ka Jhoka. You come and you sweep everything and woof. Amazing. It was really nice. You guys scared me also, Harsha. From that pink dress to this, and I was like, ah. And there was another boy. Ayo. No, you stand behind him only. I have to sleep in the night, Baba, please. ఒక నిమిషం. ఎవడయ్యాడు? నా హన్సికను భయపెడతారా మీరు? You scare me more. You scare me more. హన్సిక గారు, ప్లీజ్ కంటిన్యూ. Tejas, your contestants are doing very well. You are doing very well. Choreography was very good. And keep it up. And please don't scare me again. Okay? God bless. థ్యాంక్ యూ హన్సిక గారు. గణేష్ మాస్టర్. హాయ్ తేజస్ మాస్టర్, చాలా బాగుంది. కొరియోగ్రఫీ సూపర్ గా ఉంది. నిజంగా బీచ్ ను సెట్ చేసేసారు ఇక్కడ డీలో. మీరు అనుకున్న కాన్సెప్ట్ బాగా ప్రెజెంట్ చేశారు. హర్ష, డింపుల్ చాలా బాగా చేశారు. మీరు ఫుల్ ఎనర్జీ, సూపర్ సూపర్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. విజయ్ బిని మాస్టర్. హాయ్ హర్ష అండ్ డింపుల్. హాయ్ సార్. ఈ యాక్ట్ ఇంత స్కేరీగా ఉండడానికి రీజన్ ఏంటంటే, మనం నైట్ టైం బీచ్కి వెళ్ళేటప్పటికి ఏదో తెలియని భయం ఉంటుంది. వీళ్ళు ముందే అంబియన్స్ అలా సెట్ చేశారు, ప్రాపర్ గా బోటు ఇది శాండ్ అన్ని చేసి ఒక టెన్షన్ ఇచ్చారు. ఫస్ట్ బానే ఉంది, క్యూట్ గా ఉంది, అంతా నడుస్తుంది. ఇద్దరి మధ్యలో ఏదో రొమాంటిక్ సాంగ్ అనుకున్నాం, కానీ అక్కడ చేంజ్ ఓవర్ కి మనోడు ఇక్కడ వచ్చిన దానికి నెక్స్ట్ లెవెల్. అది బ్యూటిఫుల్. దానికి నాకు చాలా బాగా నచ్చింది ఈ సర్ప్రైజ్. అండ్ శాండ్ తో మీరు చేసిన జిమిక్స్ అన్ని బాగా నచ్చాయి. స్పెషల్లీ ఆ పై నుంచి జంప్ అండ్ ల్యాండింగ్ బాగుంది, బ్యూటిఫుల్. అండ్ నాకు స్పెషల్లీ ఈ బోట్ లో డిప్ అయ్యి ఆ బోట్ లోంచి బయటికి రావడం అన్నది కూడా చాలా చాలా బాగుంది. ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్. తేజస్, కీప్ ఇట్ అప్, కీప్ గోయింగ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ బిని మాస్టర్. తేజస్, ఈ రౌండ్ ముగిసింది కాబట్టి ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ ఓటింగ్ అండ్ ఆ తర్వాత ఎలిమినేషన్ ఉండబోతోంది. ఐ రిక్వెస్ట్ బోత్ ద టీమ్ లీడర్స్ విత్ ద కంటెస్టెంట్స్ ప్లీజ్. సో జడ్జెస్, లెట్స్ బిగిన్ ద ప్రాసెస్. హన్సిక గారు, ఈ రెండు జోడీల్లో మీ ఓట్ ఎవరికి? Dimple and Harsha. గణేష్ మాస్టర్, మీ ఓట్? హర్ష అండ్ డింపుల్. విజయ్ బిని మాస్టర్. My vote goes to Harsha and Dimple. Congratulations, round 3 winners. Round 2 winners, 2 stars గెలుచుకున్నారు. Let's begin round number 3. So round 2 winners, Adi and Ashwini, మీరు స్టార్ట్ చేస్తారా? థర్డ్ రౌండ్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. సోనియా అండ్ సిద్ధు, మీ టీం నుంచి ఏ జోడీ వస్తున్నారు? లీలేష్ అండ్ అనందిత. సోనియా అండ్ సిద్ధు టీం నుంచి లెట్స్ ఇన్వైట్ లీలేష్ అండ్ అనందిత.
లీలేష్ కి షోల్డర్ ఇంజురీ అయిన విషయం మనకు తెలుసు జడ్జెస్. అండ్ లాస్ట్ పర్ఫార్మెన్స్ తనది ఏదైతే ఉండిందో లాస్ట్ వీక్, అప్పుడు కూడా తను చేయలేకపోయాడు. బట్ హీస్ బ్యాక్. ఇప్పుడు కూడా షోల్డర్ ఇంజురీ ఉంది. ఇన్ఫాక్ట్ లెఫ్ట్ హ్యాండ్ యాక్చువల్లీ మూవ్ చేయలేకపోతున్నాడు సరిగ్గా. బట్ హీస్ ట్రైడ్ హిస్ బెస్ట్ అండ్ డెఫినెట్లీ మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేశాడని అనుకుంటున్నాను. బట్ జడ్జెస్ మీకు ఎలా అనిపించింది విజయ్ బిని మాస్టర్? లిలేష్ అండ్ అనందిత ఇద్దరు చాలా మంచి డాన్సర్స్. స్పెషల్లీ ఈ హ్యాండ్ అలా పట్టుకుని డాన్స్ ఫినిష్ చేసినందుకు లిలేష్ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఎండ్ వరకు गिव अप ఇవ్వలేదు. आए सीखे किए अपना డాన్స్ आपने ఫినిష్ किया. సో దానికి వెరీ వెరీ గుడ్. అంటే వచ్చి మీ టాస్క్ ఏదైతే ఉందో అది ఫినిష్ చేశారు డాన్సింగ్ వైజ్. వెరీ గుడ్ లిలేష్. అండ్ అనందిత నేను ఎప్పుడు చెప్పినట్లే మీరు వెరీ వెరీ గుడ్ డాన్సర్. టెక్నికల్లీ యూర్ వెరీ స్ట్రాంగ్. సో కీప్ గోయింగ్. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. గణేష్ మాస్టర్. లిలేష్ హౌ ఆర్ యూ? ఫైన్. మీరు వచ్చి మళ్ళీ ఇది ఫినిష్ చేసినందుకు ప్లీజ్ థ్యాంక్ యూ. గ్రేట్ గ్రేట్. యాజ్ యూజువల్ మీరిద్దరు చాలా మంచి డాన్సర్స్. చాలా బాగుంటుంది మీ పర్ఫార్మెన్స్ అన్ని చూసాం కదా. సో అట్లానే ఇవాళ కూడా చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చాలా క్యూట్ గా ఉంది. And Anindita, yes sir, आपके लिए क्या बोलूं? You are a super dancer. Thank you so much sir. Okay, all the best and God bless you. Thank you sir. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. హన్సిక గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? Lilesh and Anandita, very sweet act, very nice. I think both the masters have said Anandita, you're very strong technically, keep it up. And Lilesh, hats off. I'm sure it's very painful, but you've continued the journey and you gave one of your best performance. So good luck, get well soon. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. జడ్జెస్ యాక్చువల్ గా అయితే వీళ్ళ జర్నీ ఇంతకు ముందే లీలేష్ తో ఇలా పర్ఫార్మ్ చేయించడం అనేది శ్రీకాంత్ మాస్టర్ వల్లే అయ్యింది. సో శ్రీకాంత్ మాస్టర్, ఐ రిక్వెస్ట్ యూ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ ఒక్కసారి. Shrikant master, whatever I saw and however you could choreograph, with Lilesh being hurt, I think it was a very beautiful act that you choreographed. Keep it up. Good luck. Thank you. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. థ్యాంక్ యూ జడ్జెస్. అది ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్. సో ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ అయినటువంటి సోనియా సింగ్ ని, అంటే నువ్వు ఒక స్టార్ హీరోయిన్ నేను ఇంప్రెస్ చేసి నీ డేట్లు తీసుకోవాలి తన సినిమాకి. ఈ స్టార్ హీరోయినర్ కి మేనేజర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు నందు. సిద్ధురా మొద్దు. ఆయన ఎవరో స్టోరీ చెప్పడానికి వస్తారన్నారు కదా, ఏమైంది? ఫోన్ చేశాడు మేడం, వచ్చేస్తున్నాడు, 10 నిమిషాల్లో వస్తాడంట. రాగానే చూద్దాం ఏం చెప్తాడు. వచ్చినట్టున్నారు. कौन है? టైరో స్టోరీ చెప్పడానికి వచ్చాం. ఫ్యాన్స్ ఇక్కడికి ఏదో కథలు నాకు చెప్పకు. అవి మీలాంటి వాళ్ళు పోతాయితే నేపాల్ వాచ్మెన్ తెలుగులోనే చేస్తారా? ఇలాంటి ఊరికే వదిలేయకూడదండి. పెద్ద డైరెక్టర్ అండి. ఆ హీరోయిన్ స్టోరీ చేశారు. మీరు చూసారు కదండి గబ్బర్ సింగ్. అది గణేష్ మాస్టర్ కి కొన్ని టిప్స్ నేనే ఇచ్చానండి. అది సీన్ కదా, సాంగ్ కదా. సాంగ్ లోనే సీన్లు ఉన్నాయా? నీకు అవసరమా? లోపలికి వెళ్ళాక కంగారు పడకండి. మా మేడం కింద ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంటారు, పని ఆవిడ అనుకుంటారు, ఆవిడే హీరోయిన్. కొంచెం నేను స్టోరీ తల వంచుకొని చెప్తాను, ఏమనుకోకండి. మీ పేరేంటి? వినాయక్ రీ. ఓకే, తన పేరు పుల్లారా. అదేంటండి అబ్బాయి పేరు పెట్టారు? పుట్టేటప్పుడే పొల్లతో పుట్టిందండి, అందుకని. ఇదెల్లా తనెవరు? కొరియోగ్రాఫర్ అండి. మన సినిమాలో ఆల్మోస్ట్ 9 సాంగ్స్ ఉన్నాయండి. సినిమా ఏముండదా? ఒక చిన్న 1 minute సీన్ సాంగ్, 1 minute సీన్ సాంగ్. ఒకసారి చేసి చూపిస్తారా? మా సినిమాకి కొరియోగ్రాఫర్ లేదండి. మన సినిమా అంతా యాక్షన్ ఫిలిం. ఓకే, ఫైట్ మాస్టర్ ఎవరు? బబ్లు రారా. వాట్ టైప్ ఆఫ్ ఫైట్స్ ఉంటాయి? మీకు కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. జస్ట్ ఫైట్. మన సినిమాలో ఫైట్స్ లేవండి. ఓకే, లైన్ ఏంటి? స్టోరీ లైన్ ఓపెన్ చేస్తే మీరు ఒక గేదె దగ్గర కూర్చొని పాలు పితుకుతూ ఉంటారు. ఓకే, ఒకసారి చేసి చూపిస్తారు. మీకు సినిమా ఓకే అవ్వాలంటే శాంపుల్స్ కావాలి మాకు ప్లీజ్. పాలు ఎక్కడ పిండిద్దిరా అది?
మనకి టైం వేస్ట్ ఎందుకు? సో మీతో పాటు మీ టీం కూడా ఎవరు రాలేదు కాబట్టి మీరు ఎనాక్ట్ చేస్తూ స్టోరీ చెప్పండి, అది నాకు ఈజీ ఉంటుంది. ఇలా సార్ ఇగోండి ఓపెన్ చేస్తే గేదే అలా అన్ని చేయాలి మీరు. ఇప్పుడు మేడం మీకు విత్ విజువల్స్ కథ చెప్తారు. ఇప్పుడు ఓపెన్ చేస్తే పల్లెటూరి వాతావరణం, చిన్న చిన్న గుడిసెలు, గేదెలు అరుస్తూ ఉంటాయి అంబా అంబా. అప్పుడు ఒక గేదె ఇలా ఉండగా మీరు ఆ గేదె దగ్గర కూర్చొని అరే పాలు లేవనుకుంటానే అని వద్దులే ఈరోజు అనుకొని వచ్చేసారు. చాలా బాగుంది సార్ స్టోరీ లైన్. కట్ చేస్తే ఎలాగూ పాలు లేవు కదా, కనీసం పేడైనా ఉంటదేమో అని మీరు తట్ట తీసుకొని వెనక్కి వచ్చారు. అది ఎప్పుడు వేస్తుందా ఎప్పుడు వేస్తుందా ఎప్పుడు వేస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే సాంగ్ లేవుగా. మన సినిమాలో గేదె హీరో, మీరు హీరోయిన్. సినిమా టైటిల్ పేడెప్పుడు వేస్తుంది. సినిమా చివర్లో మీ తట్టలో పేడ వస్తుంది. శుభం. నాకు సినిమా ఓకే సార్. థ్యాంక్ యూ. యా నాకు కూడా ఓకే, బట్ కొంచెం సాంగ్స్ యాడ్ చేద్దాం, అదొకటి చేద్దాం. యా థ్యాంక్ యూ. సో థర్డ్ రౌండ్ లో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఆది అండ్ అశ్విని, మీ టీం నుంచి ఏ జోడి వస్తున్నారు? జడ్జెస్ బేసిక్ గా ఇది ఎలిమినేషన్ ఎపిసోడ్ కదా, బెట్టింగ్ కూడా లేదని చెప్పారు హన్సిక గారు. ఒకవేళ ఈ రౌండ్ మేము ఫినిష్ చేసిన, ఒక పర్ఫార్మెన్స్ చేసి ఫినిష్ చేసిన ఆల్మోస్ట్ ఒక 3 స్టార్స్ డిఫరెన్స్ వస్తుంది. మా దగ్గర ఆల్రెడీ 47 ఉన్నాయి, వాళ్ళ దగ్గర 20+ ఉన్నాయి. ఒకవేళ 3 స్టార్స్ వాళ్ళు గెలుచుకున్నా కూడా మాతో పోలిస్తే తక్కువ. కాబట్టి ఎవరైతే స్టార్స్ ఎక్కువ ఉన్నారో వాళ్ళకే అవతల వాళ్ళని ఎలిమినేట్ చేసే పవర్ ఉంది. కాబట్టి మేము ఈ పర్ఫార్మెన్స్ చెయ్యక్కర్లేదనేది నా ఫీలింగ్. అంటే అటు పక్క ఆల్రెడీ 6 టీమ్స్ ఉన్నాయి, మా పక్క 5 జోడీస్ ఉన్నాయి. పర్ఫామ్ చేయడానికి కూడా ఆల్మోస్ట్ 5 ఆల్మోస్ట్ పర్ఫామ్ చేశారు, కానీ మా దగ్గర ఎక్స్ట్రా జోడీ లేదు కదా. ఓకే, సో ఎలాగైనా ఒకవేళ పర్ఫామ్ చేసినా వాళ్ళు గెలిచినప్పటికీ కూడా లీడ్ లో మాత్రం మీరే ఉంటారు. ఎలిమినేషన్ ఎలాగో సోనియా సిద్ధు టీం నుంచే జరగాలి కాబట్టి ఈ రౌండ్ లో మీరు కాంపిటీషన్ కి రాకుండా కేవలం వాళ్ళ టీం నుంచి మాత్రమే ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది అంటున్నారు. ఓకే, అండ్ మీ టీం నుంచి అందరు పర్ఫామ్ చేసేసారు కూడా ఆల్రెడీ. అందరు పర్ఫార్మెన్స్ చేశారు. సో జడ్జెస్ ఆది చేసినటువంటి రిక్వెస్ట్ మీరు యాక్సెప్ట్ చేస్తే మనం వీ కెన్ మూవ్ ఆన్ టు ది ఎలిమినేషన్ ప్రాసెస్. యా, we are accepting it. Thank you judges. అన్ని పర్ఫార్మెన్సెస్ అయిపోయాయి కాబట్టి ఇట్స్ నౌ టైమ్ ఫర్ ఎలిమినేషన్. I request Sonia and Sidhu on stage please. Sonia, Sidhu, as per the rules తక్కువ స్టార్స్ ఉన్నటువంటి టీం నుంచి ఎలిమినేషన్ జరగాలి కాబట్టి యాజ్ టీమ్ లీడర్స్ గా మీ టీం నుంచి ఏ జోడీని మీరు ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారు? లాస్ట్ టైం ఆది వాళ్ళ టీం నుంచి ఎలిమినేట్ అయినప్పుడు మాకంతగా తెలియలేదు, మధ్యలో బోల్డ్ అని జరిగాయి, టీం కంటెస్టెంట్ షిఫ్ట్ అయ్యారు అండ్ వాళ్ళ టీం నుంచి వచ్చి చాలా తక్కువ టైం అయినా సరే అందరూ చాలా క్లోజ్ అయ్యారు. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మా టీం కావచ్చు ఆది టీం అని కాదు, కంటెస్టెంట్స్ అది బెస్ట్ కంటెస్టెంట్స్ ఇప్పుడు తప్పట్లేదు. కాబట్టి మన జడ్జెస్ ఇచ్చిన దీని ప్రకారం అండ్ లీస్ట్ స్టార్స్ వచ్చిన వాళ్ళని కన్సిడర్ చేసి అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ మీ జడ్జ్మెంట్ ప్రకారం లీస్ట్ విన్నింగ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని మేము ఎలిమినేట్ చేద్దామని మేము అనుకున్నాం మాస్టర్. సో సారీ లీలేష్ అండ్ అనిందిత. Nilesh and Nindita, we are really sorry. You are eliminated. Nilesh, we had a great time. చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. చాలా మంచి జర్నీ. ఇలానే రాక్ చేస్తుండండి, లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్స్ లో కలుసుకుందాం. లవ్ యూ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో జడ్జెస్ అండ్ మై డియర్ ఆడియన్స్, చూసారు కదా ఈ వారం ఢీ జోడీ లీలేష్ అండ్ అనిందిత ఎలిమినేట్ అయ్యారు. ఇంకా 10 మంది జోడీల మధ్య యుద్ధం ఉండబోతోంది. సో ఆ యుద్ధాన్ని చూడాలి అంటే వచ్చే వారం నుంచి ఆ యుద్ధం ఇంకో లెవెల్ కి వెళ్ళబోతోంది. తిరిగి వచ్చే వారం బుధవారం రాత్రి 9:30 గంటలకి మనం అందరం తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు ప్రేమిద్దాం, ప్రేమని పంచుదాం. నేను మీ నందు, సైనింగ్ ఆఫ్. శుభరాత్రి. గుడ్ నైట్.